గురుభ్యో నమః. శివోహం అండి. అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ చంద్రకళ. దీనికంటే ముందు వీడియోలో నేను మాట్లాడుకుంది అంతర్ముఖం గురించి కదా, దాని గురించి నా ఎక్స్పీరియన్స్ కూడా నాకు చెప్పాలనిపించింది. అందుకే నేను నా ఎక్స్పీరియన్స్ని చెప్తున్నా. అది ఎలా అంటే, ఫస్ట్ గురువు గారు ఫస్ట్ సెకండ్ లెవెల్లో నేర్పించేస్తారు కదా. ఇది అప్పుడు మెడిటేషన్లో కూర్చున్నప్పుడు ఫస్ట్ క్లాస్లో నార్మల్గా ఉంటుంది. ఎప్పుడైతే ఇది నేర్పిస్తారో ఈ అంతర్ముఖం గురించి, అప్పుడు స్టార్ట్ అయింది అనమాట. నాకు ఫస్ట్ 2-3 రోజులు తెలియలేదు. తర్వాత 1 వీక్ తర్వాత తెలిసిందనమాట. అంతర్ముఖం అయిన వెంటనే అసలు అంటే అంతర్ముఖంని ఇట్లా పట్టుకునేంతసేపు 2 చెవులు 2 కళ్ళు మూసుకుంటాం కదా, అప్పుడు వెంటనే స్ట్రైట్గా కూర్చుంటాం మనం. వీపు నడుము ఇది ఇంతలా స్ట్రైట్గా పెట్టాలన్నమాట. అట్లా పెట్టినప్పుడు ఏమవుతుందంటే, ఒకటేసారి కుండలిని శక్తి అనేది ఎలా ఉంటుందో మనకు తెలియదు, కానీ ఎక్స్పీరియన్స్ అయితే అవుతాము. అది ఎలా ఉంటుందంటే, ఒకటేసారి జిగ్ 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 ఇట్లా వెళ్ళిపోతుంది అనమాట. పాములాగా స్ట్రైట్గా జిగ్ 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 ఇట్లా పైకి వెళ్ళి అట్లా మన బాడీని అనేది స్ట్రైట్గా ఉంచేసి తర్వాత హీల్ అవుతుంది నా బాడీ. అప్పుడు నేను చాలా ఎక్స్పీరియన్స్ అయినా. ఇది మెడిటేషన్ చేసిన ప్రతిసారి అంటే 4th లెవెల్ వరకు కూడా ఇది నేను మంచి ఎక్స్పీరియన్స్ అయినా. అప్పటి నుంచి నా బాడీలో హీలింగ్ అనేది స్టార్ట్ అయిందనమాట. బాడీ హీలింగ్ అంటే ఎవరైనా చూసి ఈమెకి ఏమైంది అన్నట్టుగా ఇలా ఎందుకు ఊగుతుంది అని అనుకుంటారు. బట్ నేను వన్స్ శివోహం అంటే ప్రే చేసుకుని షీల్డ్ వేసుకున్న తర్వాత శివోహం అని అనగానే వెంటనే స్టార్ట్ అవుతుంది నా బాడీ హీలింగ్. ఇప్పుడైతే ఇంకా అప్పుడు అంతర్ముఖం వేసుకోవాలి కాబట్టి అంతర్ముఖం వేసుకోగానే ఇలా సిక్స్ అని పైకి వచ్చేసి ఇంకా బాడీ హీలింగ్ అనేది 4th లెవెల్ తర్వాత ఉండే అనమాట. ఇలా మంచి ప్రతి ఒక్క ఎక్స్పీరియన్స్ అనేది ఎస్కేఎస్లో అవ్వచ్చు. ప్రాక్టికల్ చేపిస్తారు కదా గురువు గారు. అప్పుడు కొంచెం అర్థమవుతుంది. తర్వాత మనం ప్రాక్టీస్ చేసినప్పుడు కంప్లీట్గా ఇది అంటే ఆచరణలోకి వచ్చేస్తాను అనమాట. నాకైతే వర్కౌట్ అయింది, చాలా బాగా అయింది. చెప్పే వాళ్ళకు ఈజీ, కానీ చేయడం కూడా కష్టం కదా, అంతకంటే ఈజీ. కానీ ఏకాగ్రతతో విని చేసుకుంటే మాత్రం నిజంగా లైఫ్ టర్నింగ్ అనే చెప్పొచ్చు. నేను ఏదో ఊరికే చెప్పట్లేదు. నా వీడియోస్ అన్నీ కూడా చూస్తే మీరు ఎస్కేఎస్లో జాయిన్ అయితే నిజంగా ఈ ప్రశాంతత అనేది దొరుకుతుంది అన్నమాట. పక్కన ఎవరైనా గొడవ పడుతున్నా కూడా మనకు సంబంధం లేనట్టుగా ఉంటాం, కానీ ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి ఏదో ఇన్వాల్వ్ కావాలి కాబట్టి అవుతాం. అంతకు మించి ఇక్కడ ఏమీ ఉండదు. లోపల నుంచి అయితే కోపము కానీ ద్వేషం కానీ ఏమీ రాదు. శివోహం.